నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలి. సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ గఫూర్. కర్నూలులో కూటమి అభ్యర్థి టీజీ భరత్ ను గెలిపించాలి. బీజేపీ నాయకులు బివి సుబ్బారెడ్డి. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో సాధారణ ఎన్నికల నిర్వహణపై జనరల్ అబ్జర్వర్లు, జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సుజనతో కలిసి సమీక్ష నిర్వహించిన స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా. వార్తల్లోని వివరాలకు వెళ్తే, ప్రజలను మోసం చేయడంలో మోడీ, జగన్ బాబు పోటీ పడుతున్నారని, ఎన్నికల్లో ఆ ముగ్గురిని ఓడించాలని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ పిలుపునిచ్చారు. ఇండియా వేదిక సభ్యులను గెలిపించాలని కోరారు. ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ పాణ్యం నియోజకవర్గం కల్లూరు చెన్నమ్మ సర్కిల్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. సిపిఎం న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు సభకు అధ్యక్షత వహించారు. పాణ్యం అసెంబ్లీ, నంద్యాల పార్లమెంట్ స్థానాలకు ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ మాట్లాడుతూ అబద్ధాలు చెప్పడంలో బాబు, జగన్ పోటీ పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడడం లేదని అన్నారు. ప్రజాస్వామ్యం పరిరక్షించుకోవడం కోసం, ప్రజల ఐక్యతను కాపాడు కోసం మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని, దొంగలు ఎమ్మెల్యేలు అయితే కొల్లగొట్టడం తప్ప మరొకటి ఉండదని, ప్రజల పక్షాన పోరాడే సిపిఎంను గెలిపించాలని కోరారు. వాళ్ళు ఎక్కడ చెప్పినారు? నరేంద్ర మోడీ అబద్ధాల కోరని చెప్తున్నాను నేను. నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఎవరైనా మాట్లాడటం నాకేం అభ్యంతరం, బహిరంగంగా మాట్లాడడం నేను సిద్ధంగా ఉన్నా. నరేంద్ర మోడీ ప్రభుత్వం కరోనా ఎదుర్కోవడంలో ఘోరంగా వైఫల్యం చెందింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది 50 లక్షల మంది కరోనా పేషెంట్లు భారతదేశంలో చనిపోయినారు. ఢిల్లీలో, బెంగళూరులో, బొంబాయిలో శ్మశానాల్లో స్థలాలు లేక కాల్చడానికి 2-3 రోజులు పట్టింది. టోకెన్ ఇచ్చి క్యూలో పెడితే ఆ శవం 2-3 రోజుల తర్వాత కాల్చాల్సి వచ్చింది. నిరంతరం 24 గంటలు మండుతున్నటువంటి మంటల్లో మన ప్రజలు చచ్చిపోయి కాలిపోతే ఏమన్నా అసలు బాధ ఉందా? కించిత్ ఆవేదన ఉందా ఈ ప్రధానమంత్రిలో? ఇంత దేశం అభివృద్ధి చెందిందే ఆక్సిజన్ ఇవ్వలేవా నువ్వు? ఇంత అభివృద్ధి చెందిన దేశంలో మందులు ఇవ్వలేవా? లేదా హాస్పిటల్, కనీసం రాష్ట్రానికి ఒక హాస్పిటల్ 1000 కోట్ల రూపాయలు కరోనా ఫండ్ కొల్లగొట్టావు నువ్వు. 1000 కోట్ల రూపాయలు నీ చేతులు పెట్టుకొని రాష్ట్రానికి ఒక హాస్పిటల్ ఇవ్వలేదే. నిన్ను ప్రధానమంత్రిగా ఎందుకు గౌరవించాలంటున్నాను. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? ముస్లింల రిజర్వేషన్ గురించి మాట్లాడతాడు. ఏమంట? ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే హిందూ సోదరులారా, మీ భార్య మెడలో ఉండేటువంటి మంగళసూత్రాలు లాక్కొని పోయి వాళ్ళకి పంచిపెడతారు. ఇది ప్రధానమంత్రి మాట్లాడాల్సిన భాషణ. 2014 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ఎవరు మంగళసూత్రం తీసుకుపోయినారు? అసలు ఆ మంగళసూత్రం అనుకుంటే విలువ నరేంద్ర మోడీకి తెలుసా? మంగళసూత్రం కట్టినటువంటి ఆమెనేమో బజార్లో వదిలేస్తుంది నువ్వు. ఆ మంగళసూత్రం విలువ కనీసం విలువ తెలియని నువ్వు ఇప్పుడు భారత మెల్లో ఉండేటువంటి మంగళసూత్రాన్ని గురించి రెచ్చగొడుతున్నావు అంటే చెప్పుకోవడానికి ఏం లేనప్పుడు ఈ రకంగా రెచ్చగొట్టి మతోన్మాదాన్ని పెంచి తద్వారా ప్రయోజనం సాధించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అమిత్ షా చేస్తున్నాడు. అన్ని కోట్ల ఉద్యోగాలు వచ్చి ఉండాలా, 20 కోట్ల ఉద్యోగాలు వచ్చి ఉండాలి. ఈరోజు మన పిల్లల పరిస్థితి ఏంటంటే, నేను ఒక రోజు ఆటో ఎక్కిన కర్నూలులో. ఉదయాన్నే ఆటో సోదరుడు యువకుడు నడుపుతున్నాడు. నేను మాటలు దించాను, ఏం బాబు ఏం చేస్తామని అంటే, నేను ఎంఎస్ చదివినాను సార్ అన్నాడు. ఏమయ్యా ఎంఎస్ చదివి ఆటో వేస్తున్నావు అంటే, ఏం చేయాలి సార్, వేరే మార్గం చెప్పండి మీరు. నాకేమో మా నాయన చిన్నప్పుడే పెళ్లి చేసినాడు. నేను ఒక్కని కాదు, నా భార్య పెళ్ళైన తర్వాత పిల్లలు వస్తారు, వాళ్ళని ఎట్లా పోషించుకోవాలి నేను. కాబట్టి నేను ఉదయం నుంచి రాత్రి వరకు ఆటో తోలితే నా కుటుంబం జరుగుతుంది, లేకుంటే లేదు. బీటెక్ చదివిన పిల్లలు మన ఇంట్లో ఉంటారు చాలామంది. బీటెక్ చదివినటువంటి పిల్లలు ఏడన్నా 6,000, 8,000 ఏడన్నా ఉద్యోగం పెట్టి చూడండి సార్, ఏదైనా చూపించండి అని నా దగ్గర వచ్చిన చాలామంది ఉన్నారు. ఈరోజు బీటెక్ చదివిన వానికి ఉద్యోగం లేదు, ఎంబీఏ చదివిన వానికి ఉద్యోగం లేదు, ఎంఎస్ చదివిన వానికి ఉద్యోగం లేదు, డిగ్రీ చదివిన అయితే పోకలు రోడ్ల మీద ఉన్నారు.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాడు ఆటో నడుపుకునేటువంటి కర్మ ఈ దేశంలో బట్టి ఉంటే నరేంద్ర మోడీ ఏం అభివృద్ధి చేసినాడు? నరేంద్ర మోడీకి అసలు ఇంగిత జ్ఞానం ఉందా? ఆయన అంటాడు నాకేం గౌరవం లేదు నరేంద్ర మోడీ మీద. ఏమంటాడు పార్లమెంట్లో? ఉద్యోగాలు ఆయన చూపిస్తాం, మీరు పకోడా అమ్ముకోండి. సిపిఎం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కల్లూరు ప్రాంతం అభివృద్ధి చెందిందని, 2 రోజులకోసారి నీళ్లు వస్తాయి అంటే అది సిపిఎం కృషి అని తెలిపారు. నంద్యాల కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి లక్ష్మీ నరసింహ యాదవ్ భూ కబ్జాదారులను ఇంటికి పంపండి అని అన్నారు. పాణ్యం నియోజకవర్గంలో భూ కబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఇంటికి సాగనంపాలని నంద్యాల కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి లక్ష్మీ నరసింహ యాదవ్ పేర్కొన్నారు. పాణ్యం సిపిఎం అభ్యర్థి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే పాణ్యంను అభివృద్ధి చేస్తామని పాణ్యం సిపిఎం అభ్యర్థి గౌస్ దేశాయ్ తెలిపారు. పాణ్యం నియోజకవర్గంలో ఏ మండలం వెళ్లినా తాగడానికి నీళ్లు లేని పరిస్థితి నెలకొందని, అలగనూరు రిజర్వాయర్ గండి పూడిస్తే 60,000 ఎకరాలకు సాగునీరు అందించవచ్చునని ఆ పని చేయడం లేదని తెలిపారు. పోరాటం చేసి మూతపడ్డ పరిశ్రమలను తెరిపిస్తామని హామీ ఇచ్చారు. కబ్జాకోర్లను తరిమి కొడితేనే నగరం బాగుపడుతుందని, కబ్జాకోర్ల నుంచి ప్రజలను కాపాడదామని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి రాజశేఖర్ వందన సమర్పణ చేశారు. సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి, రాంభూపాల్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, జె రామకృష్ణ, కెవి నారాయణ, బి రామాంజనేయులు, జిల్లా కమిటీ సభ్యులు అలివేలమ్మ, జిల్లా నాయకులు అంజీబాబు, డిసిసి నాయకులు అబ్దుల్ మజీద్, కాంగ్రెస్ నాయకులు సుందర్ రవికుమార్, సిపిఐ నగర సహాయక కార్యదర్శి శ్రీనివాసరావు, సిపిఎం నాయకులు రాజశేఖర్, మధు తదితరులు పాల్గొన్నారు. And this present chief minister, he said that he will create 3 capitals for Andhra Pradesh. One administrative capital, one legislative capital, and one judicial capital. Now what is there? Nothing is there. During the state reorganization, there was a State Reorganization Act. Many promises were given, including Kadapa Steel Plant, Ramepattanam Major Port, Visakhapatnam Railway Zone, special packages to the backward regions of Rayalaseema and North Andhra, then Polavaram project, Central University. All these promises which were part of the State Reorganization Act is not being fulfilled. So these 3 people, Prime Minister Narendra Modi, Andhra Chief Minister Jagan, former Chief Minister Chandrababu Naidu, they are all competing with each other in cheating people. Now we have the opportunity to declare our verdict. I request you to reject all these combinations and give your strong support to the India platform in which you have Indian national. కర్నూలు పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి ప్రకాష్ రెడ్డి కర్నూలులో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ మెంబర్గా నాకు వచ్చే జీతం నుంచి 60% మరియు నేను బతికి ఉన్నంతకాలం వచ్చే పెన్షన్ నుంచి సైతం 60% ప్రభుత్వ వైద్య కళాశాల అభివృద్ధి సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తానని ఆయన తెలిపారు. రాయలసీమలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమైనా అభివృద్ధి చేసి ఉంటే చెప్పాలని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి ప్రశ్నించారు. కర్నూలు న్యాయ రాజధాని చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి హామీ ఏమైందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి విధానాల వల్ల అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తిక్కారెడ్డి తెలిపారు. భూ హక్కు చట్టం వల్ల రైతులు వారి పొలాలపై వారసత్వ హక్కు కోల్పోతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలందరికీ విన్నపం. ఎందుకు గెలిపించాలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని, ఎందుకు వైసీపీని ఓడించాలి అనే దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ 5 సంవత్సరాల్లో పేద ప్రజలు ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా యువత ఉద్యోగాలు లేక వలసలకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. రైతాంగం సర్వనాశనం అయిపోయింది. ముఖ్యంగా రైతాంగం అయితే పెట్టుబడులు వెళ్ళక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మళ్ళీ రేపో మాపో మళ్ళీ ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలుకు వస్తూ ఉన్నారు. నేను ఆయనకు ఒకటి, మీరు వ్యవసాయానికి తాగడానికి నీళ్ళు ఇస్తామని చెప్పి ప్రాజెక్టులు
చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు వేదవతి అయితేనేమి, గుండ్రేవలు అయితేనేమి, ఆర్డిఎస్ రైట్ కెనాల్ అయితేనేమి, లేక లిఫ్ట్ ఇరిగేషన్లు అయితేనేమి, ఒక్కటి ఏమన్నా మీరు చేశారా? ఒక్కటి అంటే ఒక్క టీఎంసీ నీళ్ళు ఏమన్నా తీసుకొచ్చారా? లేక ఎల్ఎల్సి నుంచి హొస్పేట్ నుంచి రావాల్సినటువంటి నీళ్ళు ఏమన్నా వచ్చాయా? కర్నూలు ఈరోజు గుక్కెడి నీళ్ళ కోసం తాగడానికి నీళ్ళు లేక అల్లాడిపోతూ ఉన్నారు. ఆదోని, ఎమ్మెగనూరు, మంత్రాలయం, ఆరూరు, పత్తికొండ ఏమిటి? కాబట్టి ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు నోటుకు ఏదైనా ఆశపడి మోసపోతే మళ్ళీ 5 సంవత్సరాల్లో మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. వ్యక్తిగతంగా ప్రతి కుటుంబానికి ఇబ్బందులు ఉన్నాయి. ఏమప్ప అంటే భూరక్షణ చట్టం పేరుతో ఈరోజు మొత్తం భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, కానీ అవి జిరాక్స్ పేపర్లే వస్తున్నాయి. ఒరిజినల్ పేపర్లు ఎక్కడ పోతున్నాయి? అంటే ప్రభుత్వం ఎవరికైనా తనఖా పెడుతుందా? ఎవరైనా భూమి కొనుక్కుంటే బ్రిటిష్ కాలం నుంచి కూడా ఆ రిజిస్టర్ పత్రాలు తీసుకొని మనం ఇనపెట్లో పెట్టుకుని దాబెట్టుకుంటాం, బీరోలు పెట్టుకొని దాబెట్టుకుంటాం. డబ్బు అవసరం అనుకుంటే బ్యాంకులు పోయి దాన్ని ఒత్తబెట్టి డబ్బులు తెచ్చుకొని పిల్ల పెళ్ళిళ్ళు లేక ఇల్లు కట్టుకునే కార్యక్రమాలు చేసుకుంటాం. ఈరోజు ఆ జిరాక్స్ పేపర్ ఎవరు లోన్లు ఇయ్యడు. అంటే వ్యవస్థ ఎక్కడ. కర్నూలులో కూటమి అభ్యర్థి టీజీ భరత్ ను గెలిపించాలని బీజేపీ నాయకులు బీవీ సుబ్బారెడ్డి ప్రజలను కోరారు. జోహరాపురం తెదేపా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చోటు చేసుకోలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో నాణ్యత లేని మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు బలి తీసుకున్నారని అన్నారు. భూ హక్కు చట్టం వల్ల వారసత్వంగా వస్తున్న భూమిపై ప్రజలు హక్కు కోల్పోతున్నారని సుబ్బారెడ్డి తెలిపారు. కర్నూలు అభివృద్ధి చెందాలంటే తెదేపా అభ్యర్థి టీజీ భరత్ ను గెలిపించాలని ఆయన కోరారు. జోహలాపురం గ్రామం నుండి ఈరోజు భరత్ గారి కోసం నేను తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించమని చెప్పేసి ఇక్కడ ఓట్లు అర్చించడం జరుగుతుంది. అందులో భాగంగా నేను గతంలో భారతీయ జనతా పార్టీకి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు భరత్ గారు ఇండియా కూటమిలో రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ తెలియజేసేది ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపుగా అతను స్వతహాగా 8,75,000 కోట్ల అప్పును చేయడం జరిగింది. ఆ అప్పులో ఆయన ఏ ఒక్కరికి కూడా న్యాయం చేసింది ఏం లేదు. కాకతాళీయంగా కొన్ని పథకాలకు ఇస్తూ అమ్మఒడికి ఇచ్చాడు. పనికిమాలిన మందులు మార్కెట్లకు తెచ్చి డిజిటల్ పేమెంట్ లేకుండా గతంలో చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఒక బ్రాండెడ్ క్వార్టర్ 70 రూపాయలు ఉండేది. దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 220 పైన అమ్ముతున్నాడు. ఆ 220 రూపాయలు ఇచ్చినా కానీ ఆ బ్రాండ్ షాప్ వానికి ఈ డబ్బుకి ఏ మందు వస్తే ఆ మందు ఇమ్మని అడగాల్సిందే తప్ప బ్రాండ్ గురించి చెప్పే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి మందు తాగితే యువకులందరికీ కూడా లివర్లు చెడిపోయి అందరికీ కూడా అనారోగ్యంగా తయారవడం జరిగింది. ఆ ఒక్కటే కాదు, ఈ మధ్యనే ల్యాండ్ చట్టం, టైటిల్ చట్టం తెచ్చాడు. అది భారతీయ జనతా పార్టీ వాళ్ళే మాకు చెప్పారు. కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆ చట్టం చేయమని చెప్పేసి అడగడం జరిగింది. కానీ ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి నీచత్వంగా, అంటే ఒక సెంట్ అమ్మాలన్నా డిఆర్ఓ దగ్గరికి పోవాలా, ఒక సెంటు కొనాలన్నా డిఆర్ఓ దగ్గర పోయి పర్మిషన్ తీసుకోవాలా. ఆ డిఆర్ఓ రేపు పొద్దున రాజకీయ నాయకుని గబదాస్తాల్లో ఉంటాడు. ఆ రాజకీయ నాయకుల దగ్గర పోయి లెటర్ తెమ్మంటే ఎస్సీ వర్గీకరణ అమలు కావాలన్నా, బేడ బుడగజంగం ఉపకులాలకు ఎస్సీ ధృవీకరణ పత్రం అందాలన్నా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని బేడ బుడగంజంగ జాతీయ అధ్యక్షులు, ఎస్సీ ఉపకులాల జాతీయ ప్రధాన కార్యదర్శి తాటికొండ నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కూటమి సభ్యులకు మద్దతు తెలపాలనే ఉద్దేశంతోనే కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బస్తీపాడు నాగరాజు, కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరికి, అలాగే 7 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు, ఎస్సీ ఉపకులాలకు, బడుగు జంగంకు సంబంధించిన ప్రజల నుండి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు బేడ బుడగజంగం జాతీయ అధ్యక్షులు తాటికొండ నారాయణ తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేద వర్గాల ప్రజలకు హక్కు చట్టం ప్రవేశపెట్టి పేద ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఉందని తెలిపారు. పెత్తందారుల ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని అన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. వర్గీకరణ చేసి సమానత్వంగా జీవించాలన్న ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన దాన్ని ఎస్సీలలో కూడా వర్గీకరించాలనే ఉద్దేశంతో చేసిన దాన్ని గతంలో వేలినటువంటి ప్రభుత్వాలు పెడచెవిన పెట్టడం వల్ల కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి మోడీ గారు స్వయాన ఒక కులం కోసము మేము చేస్తామని హైదరాబాదులో నవంబర్ నెలలో చెప్పడం జరిగింది. మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో. దానితో పాటు రాజ్యాంగం పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు భారతదేశము సిగ్గుపడే విధంగా ఆంధ్రప్రదేశ్లో బేడబుడుగ జంగము, సింధు, బైండ్ల, మాస్టిన్, మోచి అనే కులాలకు కనీసం కుల ధృవీకరణ పత్రాలు లేకుండా జీవిస్తున్నాయంటే ఓసీలు కూడా ఈరోజు సర్టిఫికెట్లు ఇవ్వలేని పరిస్థితికి దిగజారుస్తున్నాయి. ప్రభుత్వ పాలకులు అడ్మినిస్ట్రేషన్ రూపంలో ప్రతిరోజు చర్చ చేసుకున్న సందర్భాలలో ఏ కులము ఎక్కడ ఉండాలన్న ఆలోచన విధానం లేకుండా వాళ్ళ స్వార్థాలకు మాత్రమే అడ్మినిస్ట్రేషన్ తప్పుదోవలు పట్టించే రీతిలో ఉన్నందుకే ఎలక్షన్లు అనే ఓటు హక్కు అనేది కల్పించారు ప్రతి ఒక్క సామాన్యుడికి. అందులో భాగంగానే ఈరోజు సార్వత్రిక ఎన్నికలు జరిగే సందర్భంలో ఇప్పుడు ఈ సార్వత్రిక ఎన్నికలలో మోడీ గారు గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది. వర్గీకరణతో పాటు మీ బేడబుడుగ జంగము, సింధు, బైండ్ల, మాస్టిన్, మోచి అనే వారికి కూడా శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ఇస్తామని మోడీ గారు హామీ ఇవ్వడంతో మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటు బ్యాంకుగా మారాలని ప్రతి ఒక్కరికి కింద క్షేత్రస్థాయిలో ఎస్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బేడబుడుగ జంగం, సింధు, బైండ్ల, మాస్టిన్, మోచి ఉపకులాలందరూ కూడా ఎస్సీలో ఉండే కులాలందరూ కూడా ఓటు బ్యాంకుగా మారి ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల ప్రకారంగా ఇప్పటి వరకు మేము బేడబుడుగ జంగం జాతీయ అధ్యక్షులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో 8 జిల్లాలు నాకు ఇన్ఛార్జిగా ఇచ్చారు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు. కల్లూరు అర్బన్ కాలనీల అభివృద్ధిని మర్చిన కాటసాని రాంభూపాల్ రెడ్డిని ఇంటికి సాగనంపాలని పాణ్యం అసెంబ్లీ సిపిఎం అభ్యర్థి డి గౌస్దేశాయ్ అన్నారు. కాంగ్రెస్, సిపిఐ పార్టీలు బలపరుస్తున్న ఇండియా కూటమి సిపిఎం అసెంబ్లీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కర్నూలు నగరంలోని 21వ వార్డు పరిధిలో ఉన్న మిలిటరీ క్యాంటీన్, ఎల్ఐజీ సాయిబాబా దేవాలయం ఏరియాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మార్పు చిన్న మార్పు చేయాలా
కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో సాధారణ ఎన్నికల నిర్వహణపై జనరల్ అబ్జర్వర్లు, జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్తో కలిసి సమీక్ష నిర్వహించిన స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా. సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సృజన, జనరల్ అబ్జర్వర్లు జాఫర్ మీర్, తాఖీర్ అలీ, పోలీస్ పరిశీలకులు ఉమేష్ కుమార్, ఎన్నికల వ్యయ పరిశీలకులు ఆర్ఎన్ శుక్లా, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ హక్కు చట్టం వల్ల రైతులకు, సామాన్య ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు. ఎంపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి పోతూ ప్రజలకు తీవ్ర నష్టం కలిగించే చట్టాన్ని చేశారని, ఈ చట్టం వల్ల ఎన్నో సంవత్సరాలుగా వారసత్వంగా వస్తున్న భూమిపై హక్కు కోల్పోయే అవకాశం ఉందని నాగరాజు అన్నారు. ఇలాంటి తరుణంలో ఓటర్లందరూ వైసీపీకి తగిన బుద్ధి చెప్పి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. భూ హక్కు చట్టం వల్ల మన ఆస్తులు ప్రపంచ బ్యాంకులకు తాకట్టు పెట్టే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని ఆయన తెలిపారు. కర్నూలు పార్లమెంట్ పార్టీ ఆఫీస్ నందు ఈ సమావేశం, పాత్రికేయుల సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే, వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు పోతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి 512 జీవో నెంబర్ జారీ చేశారు. ఈ జీవో నెంబరు యొక్క ఉద్దేశం ఏమంటే, రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు ఇదే కాదు, రైతుల మొత్తం 50 మంది రైతుల యొక్క భూములను సర్వం తాకట్టు పెట్టడానికి ఒక కుటిల ప్రయత్నం చేస్తున్నాడు. సోదరులారా, నేను చెప్పేది ఏమంటే, ఈ యాక్ట్ వల్ల ఏమవుతుందంటే, మనం ఇంట్లో నుంచి ఎక్కడికైనా పోయి ఉంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా రైతులకు అర్థమయ్యే విధంగా. ఒక నోటీస్ జారీ చేస్తాడు, జారీ చేస్తే పోస్ట్ మ్యాన్ వచ్చి మన ఇంట్లో గూట్లో పెట్టిపోతాడు ఆ కార్డుని. మనం పని మీద పొలాలకు ఏదో టెంపుల్స్ కానీ తిరుపతికి ఎక్కడ వెళ్ళిపోయింటాం. దాంట్లో ఒక గడువు ఇచ్చింటాడు. ఈ గడువు లోపల మీరు నీ భూమి నీదా కాదా అని వచ్చి నిరూపించుకోండి అని చెప్పి ఇచ్చింటాడు. మరి ఈయన పంపించే కార్డు కోసం ఏ టైంలో ఇంట్లో ఎవరుంటారు, రైతులు అంటే ఎట్లుంటారు, తాళం వేసుకొని ఎక్కడో వెళ్ళిపోయింటారు పనులకు, వలస వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు మా కర్నూలు జిల్లాలో అయితే. ఆ కార్డు ఆ టైం లోపల కానీ ఆ రైతు స్పందించకపోతే ఆ భూమి గవర్నమెంట్ అని చెప్పే ధోరణిలో ఆయన ప్రవర్తిస్తున్నాడు. మరి మన పెద్దల ఆస్తులు, మన ముత్తాతల ఆస్తులకు ఏమైనా ఆధారాలు ఉంటాయా? వంశపారంపర్యంగా అనువంశికమని చెప్పేసి వచ్చింటాయి. మనకు ఏమిస్తాడు? మనకు పాటాదారు పాస్బుక్లో అనువంశికమని ఇస్తాడు అంతే. మరి నువ్వు ప్రూవ్ చేసుకోంటే మా దగ్గర ఏ డాక్యుమెంట్ ఉన్నాయని ప్రూవ్ చేసుకోగలుగుతాం? ఏ డాక్యుమెంట్ ఉన్నాయని మేము ప్రూవ్ చేసుకోగలుగుతాం? అనువంశికంగా వస్తున్నటువంటి ప్రాపర్టీస్ని ఆ రకంగా కొల్లగొట్టడానికైనా ఎవరి దగ్గర అయితే పెద్దల ఆస్తులు, వాల్యుబుల్ సైట్స్, పెద్ద పూర్వపు ఆస్తులు ఎవరికైతే ఉన్నాయో అవల్ల కొల్లగొట్టడానికి ఆయన పన్నినటువంటి పన్నాగం ఇది. అందులో భాగంగానే ఆయన మన పొలాల్లో రాయి పాత్తు కూడా జగన్ బొమ్మేస్తున్నా అంటే ఒక్కసారి విఘ్నులై ఆలోచించండి రాష్ట్ర ప్రజలంతా. ఎవరైనా ఎక్కడైనా భారతదేశ చరిత్రలు చూశారా మీరు? మన పొలంలో రాయి పాత్తు ఆయన బొమ్మేసుకుంటున్నా అంటే కరెక్ట్ ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సెట్ అయింది. ఇప్పుడు ఆయన చేసిన రాయికి, ఆ పాస్బుక్ సిస్టంలో ఉన్న బొమ్మకు, ఈరోజు తెచ్చిన యాక్ట్ అంటే ఈ మూటికి కరెక్ట్గా అనుసంధానమైంది. ఈ భూములన్నీ తీసుకుపోయి ప్రపంచ బ్యాంకులో తాకట్టు పెట్టేసి ఆయన మరి ఏ విధంగా దేశం కట్టుకొని ఏదైనా ఆయన ఏమైనా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడో ఏమో. మరి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలి. సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ గఫూర్. కర్నూలులో కూటమి అభ్యర్థి టీజీ భరత్ ను గెలిపించాలి. బీజేపీ నాయకులు బివి సుబ్బారెడ్డి. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో సాధారణ ఎన్నికల నిర్వహణపై జనరల్ అబ్జర్వర్లు, జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సృజనతో కలిసి సమీక్ష నిర్వహించిన స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.